వరంగల్లో భారీ వర్షం కురుస్తుంది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షం కురవడంతో పత్తి బస్తాలు తడిచిపోయాయి. మొక్కజొన్న ధాన్యం కొట్టుకుపోయింది. పంట తడిసిపోవడంతో రైతులు రోధిస్తున్నారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో 4 రోజుల క్రితం భారీ వర్షం కురిసి వరంగల్ అతలాకుతలమైంది. తాజాగా ఇవాళ మళ్లీ కురిసిన వర్షం అన్నదాతను కోలుకోలేకుండా దెబ్బతీసింది. తీసుకొచ్చితే మేడం ఈ మార్కెట్కి వచ్చిన వరంగల్లో భారీ వర్షం కురుస్తుంది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షం కురవడంతో పత్తి బస్తాలు తడిసిపోయాయి. మొక్కజొన్న ధాన్యం కొట్టుకుపోయింది. పంట తడిసిపోవడంతో రైతులు రోధిస్తున్నారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో 4 రోజుల క్రితం భారీ వర్షం కురిసి వరంగల్ అతలాకుతలమైంది. తాజాగా ఇవాళ మళ్లీ కురిసిన వర్షం అన్నదాతను కోలుకోలేకుండా దెబ్బతీసింది. తీసుకొచ్చితే మేడం ఈ మార్కెట్కి వచ్చిన వరంగల్ అయితే భారీ వర్షం కురుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, శాలిని, వరంగల్ నగరంలో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. సుమారు అరగంటకు పైగా కురిసిన కుండపోత వర్షానికి నగర రహదారులు కూడా మొత్తం జలమయం అయిపోయాయి. ఆ వర్షానికైతే ఎనుమాముల మార్కెట్ లో అయితే తడిసి ముద్దైన పత్తి, మొక్కజొన్న పంటలు తీసుకొచ్చిన ధాన్యం మొత్తం కూడా ఈ మొక్కజొన్నతో పాటు పత్తి కూడా ముద్దైపోతుందో రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా అరగంట పాటు ఆ భారీ వర్షం పడడంతో మొత్తం కూడా మళ్ళీ నగరంలోని రహదారులు మొత్తం కూడా జలమైపోయాయి. కాలువలోకి భారీగా వరద నీరు చేరింది. మొత్తం ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగరవాసులు అయితే ఉన్నారు. ముఖ్యంగా మోంతా తుఫాను ముంపు నుంచి చేరుకొని వరంగల్ ఇంకా మోంతా తుఫాను నుంచి చేరుకోకుండా ఇప్పటికీ కూడా ఇంకా కాలనీలో కొంత వరద నీరు చేరి ఉండటంతో తీవ్ర ఇబ్బంది అవుతున్న కాలనీ వాసులకు ఈ అరగంట కొట్టిన భారీ వర్షానికైతే మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పటికే గత మోంతా తుఫాను కురిసిన వర్షానికి 6,485 ఇళ్లు పాక్షికంగా నష్టం వాటిల్లినట్లయితే అధికారుల సర్వే తేలింది. దీంతో ఇప్పుడు మరింత వర్షం పడేసరికి ఒక్కసారిగా మా నగర వాసులంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఎనుమాముల మార్కెట్ లో పూర్తిగా పత్తి, మొక్కజొన్న తడిసిపోవడంతో రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మోంతా తుఫాన్ ఎఫెక్ట్కి చాలా నష్టపోయాము. తీరా పండిన అరకొర పంటను మార్కెట్ కు తీసుకొచ్చేసరికి అది కూడా తడిసి ముద్దైపోయిందని ఆందోళన చెందుతున్న పరిస్థితి. మొత్తానికి అరగంట పాటు కురిసిన వర్షానికే వరంగల్ నగరం అతలాకుతలం అయిపోయింది. మరి కొంత వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు నగర వాసులు అయితే భయంగా అయితే ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం వరంగల్లో ఉంది. శాలిని, చంద్రశేఖర్, ఇప్పటికే మీరు అన్నట్టు అక్కడ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఏదైతే ఉందో అక్కడైతే రైతులు తీవ్రంగా నష్టపోయారు అనుకోవచ్చు. సో ఇంకా వర్షం పడుతుందని తెలిసి కూడా ఇంకా ముందు జాగ్రత్తలు ఏమైనా చేపడుతున్నారా, అంటే తడవకుండా? ప్రస్తుతం అయితే అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా సడన్ గా వర్షం పడటంతో అయితే పంట ఏదైతే బయట ఉన్న పంట మొత్తం ఏదైతే ఆ పత్తి ఉన్న మొక్కజొన్న ఆ బస్తాలు మొత్తం కూడా తడిచి ముద్దైపోయిన పరిస్థితి. ఆ తడిచిన వాటిపైన కొంత బరకాలు కప్పుతున్న పరిస్థితి ఉంది. మరి కొంతమంది వాటిని షెడ్ల కిందకి తీసుకువెళ్తున్నారు. ఊహించకుండా ఒకేసారి వర్షం రావడంతో రైతులు సర్దుకునే లోపే తడిచి ముద్దైపోయింది. దీంతో ప్రస్తుతం అయితే అధికారులు అక్కడ చర్యలు తీసుకుంటే పరిస్థితి అయితే ఉంచాలని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. తీసుకొచ్చితే మేడం ఈ మార్కెట్కి వచ్చిన baluna, al que